కొత్త అమ్మాయి జాయిన్ అయిందా? అమ్మాయిని చూసావా? ఏం పేరు? తెలీదు సార్. మరేం చేద్దాం అనుకుంటున్నావురా? చెప్పెళ్ళు, ఏదో ఐడియా ఉంటుంది కదా నీకు. పిల్ల పేరు తెలవదు, ఫేస్ తెలవదు, ఓ డాన్సులు. ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ మీకు కాదు, వీళ్ళకి. ఒరేయ్, ఇప్పుడు తెలవదురా మీకు? రేపు పెళ్ళయ్యాక రోజంతా కష్టపడి అలో లక్షణ అనే అర్ధరాత్రు ఇంటికొచ్చి అమ్మయ్యా అని మీరు నడుము వాలుస్తున్నప్పుడు మీ పెళ్ళాలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని స్నానం చేసి కొత్త చీర కట్టుకుని తలుపు తీస్తుంటే మీ గుండెలు జారిపోతారా? వాళ్ళు తలుపు గడియ పెడుతుంటే మీ అందరికీ చెమటలు పట్టకపోతే నా పేరు రమణమూర్తి కాదు. అప్పుడు స్టార్ట్ అవుతురా మీ అందరికీ దినదిన గండం. మీకు హెడేక్లు వస్తాయి, బ్యాక్ పెయిన్లు వస్తాయి, మాట్లాడితే పిల్లల మీద తిరగబడిపోతారు. ఎందుకో తెల్ల మరి ఇవన్నీ ఎవరు పుస్తకాల్లో రాయర్రా, పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మీరు పని చేయండి, బాగా చదువుకుని డబ్బు సంపాదించి మీ పిల్లలను సుఖపెట్టండి. జీవితంలో ఇంతకు మించి మాక్సిమం మీరేం చేయలేరు. ఎక్స్క్యూజ్ రామ్మా, నువ్వేనా కొత్త అమ్మాయివి? నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నీ బ్రదర్స్ అంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నీ పేరేంటమ్మా? సుచిత్ర. సుచిత్ర, ఓ బెంచి చూసుకుని కూర్చోమ్మా. వెళ్ళి వెళ్ళు. ఒక తల్లికి పుట్టిన పిల్లలా శుభ్రంగా ఉండండిరా. అంతే మరి. హాయ్. హాయ్, ఐఎమ్ సౌమ్య. మాధవి. హలో, ఐఎమ్ కీర్తి. హాయ్, ఐఎమ్ సునీత. హలో. హాయ్, నేను ముక్కు మీద హాస్పిటల్ మా ఫ్రెండ్ నన్ను మీరు జాయిన్ చేశాను. హాయ్, హౌస్ యువర్ ఫ్రెండ్? వాడు ఏ దొంపలా బాగానే ఉన్నాడు. ఎవడరాది? తర్వాత ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయిని క్లోజ్ లే, తర్వాత చెప్తా. Twinkle, twinkle, little star. Chiranjeevi megastar. Easter West. Chiranjeevi West. Jindabad, Jindabad. Chiranjeevi. Jindabad, Jindabad, Jindabad. అవును, నీ బాయ్ ఫ్రెండ్ తో వస్తాయి. సుచిత్ర, టికెట్లు అయిపోయినాయి అంటే ఇప్పుడు ఎలా? అక్కడ చంటున్నాడు, అడుగుదామే. సినిమా సూపర్ హిట్. లేడీస్ ఎటువంటి ఇబ్బంది పడకూడదు. ఆ టాయిలెట్లన్నీ కంపు, ఒక్కొక్క కలర్ ఉండే అతడు 4 సేమానని మేనేజర్ నేను చెప్పానని చెప్పు. ఇదిగో ఇంత ఇంత గొడవ కూడా రాకూడదు చెప్తున్నా. ఏంటే చంటి అయితే ఎలాగైనా టికెట్లు అరేంజ్ చేస్తాడే. ఏ సినిమా చూడకపోయినా పర్వాలేదు, అతన్ని మాత్రం టికెట్లు అడుగుద్దు. అబ్బా నువ్వు ఉండవే. చంటి, ఇంటిలో వచ్చారు. మాకు టికెట్లు దొరకలేదు చంటి. మీరు ఒక 5గురు, మేము ఒక 6గురం. నా పేరు చెప్పి 11 టికెట్లు తీసుకురా. గుండెకినా కదా తాగబడలేదు, చొరబడతావు. అరే 5 కూల్ డ్రింక్లు. మంది ఇదంతా ఆ టికెట్లు ఏమన్నాడు? నా పేరు చెప్పేవాడికి నీ పేరు చెప్తేనే ఏమన్నాడు? మందే ఇదంతా. ఒక్క నిమిషం, ఐ హర్టెడ్. ఇంకా టైం ఉందా? లోపలికి ఏంటి నా పేరు చెప్పిన టికెట్లు ఏమన్నా ఉంటా? ఎన్ననేమంటావా? ప్రతి షోకి 25 టికెట్లు 50 టికెట్లు మీకే ఇచ్చేస్తే ఇక మీ కౌంటర్ లో అమ్ముకోనక్కర్లా. చిరంజీవి ఫ్యాన్స్ అండి మేము. అయితే ఏంటయ్యా? అయితే ఏంటంట? హలో, ఒకసారి చెప్తే అర్థం కదా, ఎన్నిసార్లు చెప్పాలి? మా మీద చేయేస్తారా? మా మీద చేయేస్తే ఆల్మోస్ట్ చిరంజీవి మీద చేసినట్టే. అయిపోయారా మీరు? అయితే ఏం చేస్తారు? థియేటర్ మూసుకోవాల్సిందే. ఒక్కొక్కరికి ఏమయ్యా లాఠీలకి? లోపల లాఠీ ఇరిగిపోయింది. మన కుమ్మేస్తున్నారు రే. పదండి లోపలికి వెళ్దాం.
చెప్తాను. చంటి నమస్తే సార్. ఎవరా మీరు? ఇందాక థియేటర్లో అద్దాలు పగలగొట్టి పారిపోయింది వీళ్ళే సార్. అద్దాలు అద్దాలు బాగా కొడతారా మీరు? అద్దాలు అర్థమగలయ్యారా మీరు? అర్థమగలడు ఎంత ధైర్యరా మీకు? రే చంపేస్తాను రే సార్. ఒక్కడిని వదలదు సార్. రే ఎరగా తీస్తా. అప్పుడు ఎందుకు పారిపోయారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు? దొరకనుకోను ఇటు దొరికిపోయాడు. అసలు అద్దాలు ఎందుకు పలగొట్టారా? ఫ్యాన్స్ అండి మాకే టికెట్లు అయిపోతాయిగా. అంటే టికెట్లు ఇవ్వకపోతే అద్దాలు పలగొడతారా? మరి కొట్టవా? వాడి థియేటర్ పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసేది మేము. ప్రతి షోకి హౌస్ఫుల్ బోర్డుకి కొబ్బరికాయలు కొట్టేది మేము. కొబ్బరికాయలకి దండలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సార్? థియేటర్ కి ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయాక దాని యోగక్షేమాలు చూసేది మేము. మరి మాకు టికెట్లు లేకపోతే ఎవరికి ఇస్తారు సార్? రే 402 నాకు టీ చెప్పు. నాకు బూస్ట్. రేయ్ నీ పేరేంట్రా? జిత్తు సార్. నీ బాబు ఏం చేస్తుంటాడు? ముసలుడు అయిపోయాడు సార్. రేయ్! స్కూల్ టీచర్ గా రిటైర్డ్ అయిపోయాడు సార్. నీ పేరేంట్రా? నా పేరు సాయి అండి. నీ బాబు ఏం చేస్తుంటాడు? మా ఊళ్ళో మున్సిపండి. నీ పేరేంట్రా? చంటిగాడు సార్. చంటి గాడా? అవునండి చంటిగాడు. వీళ్ళందరూ అలా పిలుస్తుంటారు. నీ బాబు ఏం చేస్తుంటాడు? ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? వాడు కూడా ఏదైనా కేసు పెట్టుకున్నాడా? ఆయన ఇదే స్టేషన్ లో పనిచేస్తారండి. ఈ స్టేషన్ లోనా? అవునండి. ఏం చేస్తుంటాడు? హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్? అవునండి. పేరు? వెంకట్ స్వామి అండి. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు పుట్టి స్టేషన్ లో ఇలా చేతులు కట్టుకుని నిలబడడానికి సిగ్గులేదు? చిచి, మీ నాన్నకి చెప్పు పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఆ కాకెట్ డ్రెస్ ఇప్పి వెళ్ళిపోమను. నేను చెప్పానని చెప్తావా? చెప్తాను సార్. వెంకటస్వామి సార్. ఈ లోఫర్లందరి దగ్గర సంతకాలు తీసుకొని వార్నింగ్ ఇచ్చి పంపించు. అలాగే సార్. ఏంటి తమ్ముడు సినిమా రిపోర్ట్ ఏంటి? అటు చూస్తావేంటి? నేను చిరంజీవి ఫ్యాన్, నాకు చెప్పు. టాక్ అయితే 100 days అండి. సెంటిమెంట్ వర్కౌట్ అయితే 175 days అండి. నీ నాన్నకు డిపార్ట్మెంట్ లో ఎంత మంచి పేరుందో తెలుసా నీకు? ఎప్పటికైనా నిన్ను అసైన్ చేయాలని అతని కలలు కంటుంటే ఆ సెంటిమెంట్ వదిలేసి సినిమాలో సెంటిమెంట్ కావాల్సి వచ్చిందా? సిగ్గులేదు? చదువుకోరా రే. పెట్టు సంతకం. రారా. ఇక్కడేనా సార్? వీడియో మీ కొడుకేనండి? కాదండి, కొడుకు లాంటి వాడిని. తొక్క తీస్తా. పెట్టరా సంతకం. ఫ్యాన్స్ బిల్డప్ పెట్టోగా. ఉంటాను సార్. ఉంటా సార్. ఉంటాను సార్. నమస్తే సార్. వెళ్ళొస్తాను సార్. ఈవేళ ప్లాట్ఫామ్ టికెట్ లేకుండా ఎవడు కనపడినా మినిమం 1000 తక్కువ బాధకుండా అవుతాను. ఈ నెల ఏమైనా సరే మా ఆవిడికి పట్టు చీర కొనాల్సిందే. టికెట్ ప్లీజ్. టికెట్. టికెట్. థ్యాంక్స్ సార్. టికెట్. గుడ్. టికెట్. కౌంటర్లు ఇస్తారండి. టికెట్ ప్లీజ్. ఎన్నిసార్లు ఎవరికి ఇచ్చావు? మీకు కదా నేను ఇచ్చింది. పోలీస్. పొట్టి గడబడితే కానీ త్వరగా, టైం లేదు. ఏంట్రా నా కోసం నువ్వు ఒక రోజు సరిపోదు, ఇంత సెక్యూరిటీతో రావాలా? వీళ్ళు నీ కోసం రాలేదన్నా, వీళ్ళు నా ఫ్యాన్స్. ఇందాక టీసీ అనుకునే ప్లాట్ఫామ్ టికెట్ ఇచ్చేసా. మరి టీసీకి ఇస్తావు? ఇస్తా. నేనా? జీవితంలో పైకి వస్తానంటే 2 లక్షలు ఇచ్చినోడు స్టేషన్ నుంచి బయటికి రావడానికి 1000 ఇవ్వలేవా? అప్పు అడుగుతున్నావా, హెల్ప్ అడుగుతున్నావా? అప్పు తీరిస్తే నాకు పేరు వస్తుంది, హెల్ప్ చేస్తే నీకు పేరు వస్తుంది. నాకు ఇప్పటికే వచ్చిన పేరు చాలు నాన్న. నువ్వు వీలైనంత త్వరలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటా. తెచ్చుకుంటానన్నయ్య, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ 1000 ఆటో ఏంటన్నా ఇంత సడన్ గా బయలుదేరి వచ్చావు? ఓ డాక్టర్ని కలవాలరా. అన్నయ్య అసలు ప్రాబ్లం ఏంటన్నయ్య? నొప్పిరా. చా. ఇక్కడ మొదలవుద్దురా, పక్కకి వెళ్తుంది, ఇలా వెనక్కి వస్తురా, ఇలా ముందుకొచ్చి అలా వెళ్ళిపోద్దురా. బాగుందన్నయ్య.
నొప్పే నువ్వు చెప్పిన పద్ధతి బాగుందండి. ఎక్స్క్యూజ్ మీ. ఆ, ఇదిగోండి. ఆల్రెడీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నావా? నొప్పి మరి ఎక్కువగా ఉంది నాన్న. చూస్తే తెలియట్లేదా? తెలుస్తుందని ఆ, డాక్టర్ గారు రమ్మంటున్నారు. మాట్లాడుతున్నాను కదా. నిన్ను కాదు నన్ను. ఓ, వెళ్ళరాని. చాలా మంది ఉన్నారు. ఈసారి ఎలాగైనా మీట్ అయి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఒక గ్లాస్ వాటర్ తెస్తారా? నీ కాళ్ళున్నాయి, అక్కడ కుళాయి ఉంది, వెళ్ళి తాగొచ్చు కదా. కీళ్ళ పోతామమ్మా. కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను. ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ. వస్తున్నా. హాయ్. వీడియోరా బాబు పెద్ద మెంటోళ్ళ ఉన్నాడు. సారీ కూడా చెప్పుకుని వెళ్తున్నాడు యాదవ. కొంపదీసి అన్నయ్యకి ఆపరేషన్ కానీ చేసేస్తున్నారా ఏంటి? ఎవడు వాడు? పేరు తెలీదు. ఎక్కడ ఉంటాడు? ఫోన్ లో మాత్రం మెహందీ అని చెప్పాడు. ఇక్కడ ఉన్నావా? ఏంట్రా చేయగలుగుతుంది? డాక్టర్ చూపిద్దామా? నీళ్ళు తాగు, తగ్గిపోద్ది. తాగు. దా. ఏంట్రా? మందులు ఏమన్నా రాశాడా? ఏదో ఇంజక్షన్ ఇచ్చాడ్రా. నువ్వు ఆయనకి ఇచ్చావా, ఆయన నీకు ఇచ్చాడు? చూసావా? మర్చిపోయా. మంచిది. దా. దిగండి. 2000 చిల్లర ఉందా? లేదు సార్. వెయిట్ చేయి అన్న. ఇవి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అన్న. ఇది శాంతి, పక్కన కాంతి, దాని వెనకాలే వాంతి. ఎవరు కావాలరా ఇవన్నీ? డబ్బులు సార్. ఇస్తాగా. బాగా చస్తావా? ఎప్పుడు ఇస్తారు? నానా వాసు ఇట్లా అమ్మ. ఇస్తారా? అలాగనే. ఇగో వీడు మా అబ్బాయి. నేను వచ్చేంతకు వీడితో ఆడుకో. వస్తారా అనే? జై చిరంజీవి. వాడు పిలుస్తున్నారా? చూడొద్దు అన్న. ఆ ఎడం వైపు ఆడపిల్ల వైపు మాత్రం చూడు. అది చూపిస్తావేంట్రా? అమ్మాయిలు ఇట్లుంటే ఇదే వీళ్ళు వాళ్ళ వైపు చూపిస్తే కోసి చేతిలో పెడతారు. వాళ్ళ ఆడపిల్ల కదన్న, ఆటం బాంబులు. వాళ్ళకెంత దూరంగా ఉంటే నా గురించి అమ్మా? నిన్ను కాదు. వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. మగాడికి ప్రాణం కంటే విలువైన మానాన్ని కూడా దోచేయగలరు. అంత రౌడీలు. అబ్బో. అందుకే డైలీ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్ చూసుకుంటూ వెళ్తా. అక్కడ పెయింటింగ్ ఎక్కడ ఉందిరా? మన కోసం ఎంఎఫ్ వస్తే నువ్వు చేస్తాడా? ఉందనుకుని చూస్తూ వెళ్ళిపోవాలి. వచ్చి ఆగొద్దు, బయలుదేరు. పాపా ఇట్రా. రామ్మా. ఏంటి? నువ్వు రామారావు గారు అమ్మాయి కదా? కాదు, మోహన్ రావు గారి కూతుర్ని. మోహన్ అంకుల్ కూతురువా? అరే చిన్నప్పుడు మన కలిసి ఆడుకున్నావు, గుర్తుందా? లేదండి. ఎంత ఏపుగా ఎదిగిపోయా. వీళ్ళు ఆడుకో. ఏమంటారా? ఇదో అంకుల్ అడిగా అని చెప్పు. వాళ్ళ నాన్న నీకు అంత క్లోజా? తెలీదా? వద్దులేరా. 2 కొట్టు. అలాగే సార్. తెలీదంటున్నావు, మరింత చెరువుగా కొట్టి మరీ మాట్లాడే వెంటనే. ఫేస్ బాగుందని పిలిచాను. ఇదిగోండి. అయినా దానికి పెద్ద డిస్కషన్ ఏంట్రా? రారా. ఈయన వాళ్ళకంటే పెద్ద డేంజర్ లో ఉన్నాడు. పైసలు ఎవడో ఒకటి కథ రాసుకో. లిఫ్ట్ కూడా లేదంట్రా. 5వ ఫ్లోర్ లేకడా? పాన్ బాగుంది కదా పాన్. ఏ వేణు, వేణు, కింద ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదంటగా? వాడు మా అబ్బాయిని తీసుకుపోతానంటున్నాడు. అదేదో మా ఆవిడని తీసుకుపోయినా అంత బాధపడేవాడిని కాదు. తొందరరా. అంటే అపార్ట్మెంట్ కి సెక్రటరీగా ఉండమంత బుద్ధి తక్కువ కూడలేదయ్యా. ఏదో స్విచ్ చేస్తే బల్బు పెరగట్లేదంటారు, ట్యాప్ తిప్పితే నీళ్లు రావట్లేదంటారు. ఎట్లా వస్తాయి నీళ్లు? మనం పోస్తే వస్తాయి. నీళ్లు కాదు డబ్బులు. మనం డబ్బులు పోస్తే నీళ్లు వస్తాయి. ఎవరన్నా కుర్రాడితో డబ్బు పంపించు. ఆ టైలర్ కుర్రాడు ఇంకా రాలేదమ్మా? బయలుదేరాడంటే. అదిగో వచ్చేసాడు. రా. నిన్నే రా. బొట్టు పెట్టి పిలవాలా? రా.
ఎంత అంటావేడా తెలియనట్టు ఫస్ట్ టైమా 2000. ఊరికే ఇష్టమా ఏంటి? అరే రా ఎంతసేపు నుంచోవాలి పంచుడు కమాన్ ఏంటి మా అమ్మ ఏయ్, ఎక్కడికి పర్లేదు త్వరగా కానీ నాకు బయట బోల్డ్ పనులున్నాయి Come on. ఏంటి ఏమైంది ఎవరయ్యా నువ్వు మా ఇంట్లోకి వచ్చి మామయ్యని పట్టుకుంటావా అసలు నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు ఎలా వచ్చావు అంటే అలా వెళ్ళిపోతావేంటి ఎవరే అతను ఏమో ఎవరయ్యా నువ్వు మాట్లాడవే ఏమండి ఈ అమ్మాయి తలుపు తెరిచి లోపల అని పిలిచింది. వీడే కాలింగ్ బెల్ కొట్టాడు ఊరుకోండి. అప్పుడు వచ్చాను కదా అని చిన్నపిల్లని చేసి 2000 నొక్కేశారు. 2000 ఇక్కడ చూస్తాడు దిట్టంగా ఉంటాడు లావుగా. ఎవరు? అదో వీడే. డాడీ? ఏం ఫ్యామిలీ అండి ఇది. అసలు ఏం జరిగింది? అతని దగ్గర డబ్బు తీసుకున్నారా? అవును తీసుకున్నాను. తప్ప టూరాటు మెయింటెనెన్స్ పంపించాడు తీసుకున్నాను. అసలు ఏం జరిగింది? ఏం జరగా నా డబ్బులు నాకు ఇచ్చాయి. ఇచ్చేస్తాను. అసలు ఏం జరిగింది? ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమేనా? ఇచ్చేస్తానని చెప్పారు కదా. అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది ఇప్పటికి నేను 30 సార్లు అడిగాను ఆ మాట. నాకు చెప్పరా? నువ్వు అడగగానే చెప్తారా? అన్నయ్య అసలు ఏం జరిగిందనే ఏం లేదురా, ఈ అమ్మాయి తలుపు తెరిచి నన్ను లోపలికి తీసుకెళ్లిపోయిందిరా. బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత చేతులు ఇదో ఒకసారి చేతులు పైకి ఇలా చేతులు ఎత్తిందిరా. నేను గట్టిగా పట్టుకున్నాను. ఇలాగే పట్టుకున్నాడండి. ఇలా పట్టుకోడా? పిచ్చి మహా రావేటు ఇదిగో అప్పటికి హాలు ఇవి ఉందని చెప్పాను రా. మా అమ్మాయి ఏం పర్లేదు అంది. కామన్ ఏమో అనుకున్నాం. ఇదిగో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది మీ ఫ్యామిలీ బిజినెస్ అనుకున్నాం అండి. మా ఫ్యామిలీ బిజినెస్ ఇదే కాదు, మాది రైస్ బిజినెస్. నాన్న నాకు ఒక్క ముక్క అర్థం కాలే క్లియర్ గా చెప్పు ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఇలా అమ్మాయి చేతులు పైకి ఎత్తిందిరా. నేనేమో ఇలా ఇప్పుడు చెప్పు. చెప్తారండి ఎవరు పడితే వాళ్ళకి మేము చెప్పాం. ఇంకా వాడితో మాట్లాడండి. పోలీసులను పిలిచి అరెస్ట్ చేయించుకా. పోలీసా ఏంటండి మీరు ఎవరనుకుంటున్నారు అతను మా అన్నయ్య మా ఊర్లో 100 ఎకరాల ఆసామి 100 ఎకరాలా? 80 మాగాణి 20 కొబ్బరి తోట ఏకచక్క. సాయంత్రం మా ఇంటికి భోజనానికి రావాలి బాబు. ఏమండి మీరు చెప్పండి. ఎస్ఐ గారు సాయంత్రం మీరు బయటికి భోజనం రావాలి. చెప్పేసరి అయిపోయింది. అయ్యో ఆంటీ ఏంటి మమ్మీ పర్లేదు. ఏమండి ఇందాక జరిగిన దానికి వెరీ వెరీ సారీ. బాబు నీకంత పొలం ఉందని తెలియక అమ్మాయి అరిచింది. ఏవి అనుకో. ఏమనుకోను. వస్తానండి. టాటా. బాబు ఆంటీ టీ పంపించినా? ఎందుకు ఆంటీ మీకు అంత శ్రమ? ఎంత మంచివాడు. కాఫీ పంపించండి.